అమరావతి పునర్నిర్మాణాన్ని వైభవంగా నిర్వహించేలా చర్యలు చేపట్టినట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు. అమరావతిలో ప్రధాని పర్యటన ఏర్పాట్లను అనిత పరిశీలించారు. పోలీసు ఉన్నతాధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 6,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రాజధాని వేడుకకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామన్నారు. మీ అందరికీ తెలుసు 2019 నుంచి 24 వరకు ఒక విధ్వంస పరిపాలన. అది కూడా ఏంటంటే ఒక ప్రజావేదిక కూల్చివేత నుంచి స్టార్ట్ చేసి అమరావతి విధ్వంసానికి కూడా ఆ రోజే బీజం పడిన పరిస్థితి. రోజు ఇంత వైభోగంగా ఈ అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన చేస్తున్నామంటే దీని వెనకాతల చాలా మంది కష్టం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా కష్టం ఉంది. అమరావతి మహిళా రైతుల తాలూకా ఆవేదన ఉంది. ఈరోజు అమరావతి పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకరించింది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఈరోజు అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపనకి ఇక్కడికి రావటం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా పండగ వాతావరణంలో జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే మే 2వ తారీఖున జరగబోయే అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన అనేది అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఒకటి చెప్తున్నానండి, చాలా మందికి నేను మళ్ళీ నిన్న కూడా చెప్పారు, సొంత ఇల్లు అన్నది ఒక కళ ప్రతి ఒక్కరికి ఇక్కడ. అటువంటిది మన రాష్ట్ర రాజధాని ఈ రోజు వరకు కూడా అమరావతి అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొన్నటి వరకు ఉండి ఈరోజు గర్వంగా అమరావతి మా రాజధాని అని చెప్పుకునే పరిస్థితికి తీసుకొచ్చాం. దీని అంతటికీ ప్రధాన కారకుడు మన దార్శనికత కలిగిన నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి గారికి స్వాగతం పలుకుతున్నాం. పనులు ఇంకా పూర్తవుతుంది. అన్ని మ్యాక్సిమం ఇంచుమించు 6,000 మంది పోలీసులు డిప్లాయ్ చేసుకున్నామండి. ఎవ్రీవేర్ CCTV కెమెరాస్ పెట్టుకున్నాం. సెంట్రల్ ఫోర్స్ వాళ్ళు కూడా ఇప్పుడే వచ్చి మొత్తం అంతా చెక్ చేసుకుని వెళ్ళారు. వచ్చిన ప్రజలకి కానీ ఇక్కడున్న VIPsకి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత డిపార్ట్మెంట్ చూసుకుంటాం.